జై శ్రీరామ్. మన భారతదేశంలో యావత్ హిందువులు అందరూ కలలు కన్న రామరాజ్యం రానే వచ్చింది. ఇన్నాళ్లకు అయోధ్యలో మన రామభద్రుడు కొలువుదీరాడు. 2024 జనవరి 22 అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ అంగరంగ వైభవంగా జరిగింది. 5 ఏళ్ల వయసు ఉన్న బాలరాముడి విగ్రహంపై ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఆ విశేషాలేంటో ఇప్పుడు మనం చూసేద్దాం. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చుతుంది అనుకున్నట్లయితే తప్పనిసరిగా ఒక లైక్ చేయండి. మీరు చేసే ఆ ఒక్క లైక్ మా ఛానల్ని చాలా సపోర్ట్ చేస్తుందండి. ఈ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వారందరూ తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చివరి వరకు చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇది ఒక గుడి లేక ఒక శిల నిర్మాణమో అయితే ఇంతటి సంబరం, ఇన్ని చర్చలు అవసరం లేదు. ఇది ఒక రాజు దశాబ్దాల పాటు కాపాడుకుంటున్న తన రాజ్య సింహాసనాన్ని తిరిగి అధిరోహించిన రోజు. కొన్ని వందల కోట్ల మంది చిత్తశుద్ధితో సాకారం చేసిన ఇది ఒక పుణ్య కార్యక్రమం. ఎట్టకేలకు ఎన్నో వివాదాలు, మరెన్నో ఆందోళనల మధ్య ఆ కోదండరాముడు తన జన్మస్థానంలో కొలువుదీరాడు. ఇంతటి అద్భుతమైన వేడుకను ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా నిర్వహించారు. మధ్యాహ్నం 12:20 నుంచి 1 గంట మధ్య అభిజిత్ లగ్నంలో పండితుల సమక్షంలో వేద మంత్రాలు, మంగళ వాయిద్యాలు నడుమ ఈ జగదభిరాముడి 51 అంగుళాల ఎత్తైన విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ విషయాలన్నీ పక్కన పెడితే 5 ఏళ్ల వయసు ఉన్న బాలరాముడి దివ్య సౌందర్యం భక్తులందరినీ మంత్రముగ్ధుల్ని చేస్తుంది. అంతేకాకుండా ఈ విగ్రహంలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. అయోధ్యలో ఎంతో కన్నుల పండుగగా భక్తకోటి ఆర్తి తీరేలా ఆ బాలరాముడి ప్రాణప్రతిష్ఠ జరిగింది. కనులారా ఆ కోదండరాముని దివ్య తేజస్సును చూసిన రామభక్తులు ఈ జన్మకు ఇది చాలు అంటూ మురిసిపోయారు. ఇక ఈ విగ్రహంలో రామ్లాల తలపై కిరీటం, చేతిలో బంగారు బాణం, బంగారు విల్లుతో ఎంతో ఆకర్షణీయంగా విశిష్టంగా ఉంది. అంతేకాకుండా చూడగానే ఆకట్టుకున్న దివ్యమైన రూపంతో శ్రీరాముని నుదుటిపై పూసిన తిలకం సనాతన ధర్మం గొప్పతనాన్ని తెలియజేస్తుంది. ఎంతో అద్భుతమైన తేజస్సుతో దర్శనమిస్తున్న ఆ రామ్లల్ల విగ్రహం అంచుల మీద 10 దశావతారాలు చెక్కారు. అందులో ఎడమవైపు 5 అవతారాలు, కుడివైపు 5 అవతారాలు చెక్కారు. ఎడమవైపున మత్స్యావతారం, కూర్మావతారం, వరాహవతారం, నరసింహావతారం, వామనావతారం చెక్కగా, కుడివైపున పరశురాముడి అవతారం, రామ అవతారం, కృష్ణావతారం, బుద్ధవతారం, కల్కి అవతారాలు చిన్న చిన్న శిల్పాలుగా చెక్కబడి ఉన్నాయి. వీటితో పాటు సూర్య భగవానుడు, శంఖం, సుదర్శన చక్రం, గద, స్వస్తిక్, ఓంకారం వంటివి రాముడి విగ్రహ కిరీటం వైపు కనిపిస్తాయి. అయితే ఒకవైపు హనుమంతుడు, మరోవైపు గరుడదేవుడు ఉన్నారు. అలాగే పద్మపీఠంపై బాలరాముడు నిలబడి ఉన్నాడు. ఇంతటి అద్భుతమైన రూపంతో చేసిన కళాఖండాలు చూస్తే ఔరా అనిపిస్తుంది. ఇక 250 కిలోల బరువు, 51 అంగుళాల ఎత్తు ఉన్న ఈ బాలరాముడి విగ్రహాన్ని కర్ణాటకకు చెందిన అరుణ్ యోగిరాజ్ రూపొందించారు. ఈ విగ్రహం తయారీకి ఏకశిలను మాత్రమే ఉపయోగించారు. 1000 ఏళ్ల వరకు చెక్కు చెదరకుండా ఉంటుంది. నీరు, ఇతర వస్తువుల వల్ల ఎటువంటి ప్రతికూల ప్రభావం ఉండదు. బాలరాముడి ముఖారవిందాన్ని కళ్ళారా చూస్తూ తన్మయత్వంతో మైమరిచిపోతున్నారు భక్తులు. నిండైన ముఖం, అమాయకమైన చిరునవ్వుతో చిద్విలాసంగా ఎంతో ప్రశాంతంగా ఉంది రాముడి ముఖం. నడక వచ్చిన బాలరాముడు ఎలా అయితే ఉంటాడో, ఎంత ముద్దుగా ఉంటాడో ఈ చిత్రం కళ్ళకు కడుతుంది. పెద్ద పెద్ద కళ్ళు, కోల ముక్కు, చిన్నగా ఉన్న నోరు, నవ్వుతూ ఉన్నప్పుడు బయటకు వచ్చే బుగ్గలు. నిజంగా బాలరాముడిని స్వయంగా చూడాలనే ఆతృత భక్తుల్లో పెంచుతుంది మన రాముడి రూపం. ఇంతటి మహత్తరమైన శిల్పాన్ని చెక్కి ఇచ్చిన మైసూర్ శిల్పి యోగిరాజ్ గారికి ధన్యవాదాలు చెప్పకుండా ఉండలేము. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.